నేటి యువతే రేపటి తరానికి మార్గదర్శకులని కొందరు అంటూ ఉంటారు. అంటే యవ్వనంలో చేసే కొన్ని పనులు తమ జీవితాలను మార్చడమే కాకుండా మరికొందరికి ఆదర్శంగా ఉండగలుగుతాయి. అందుకే చాలా మంది యువత తమ కెరీర్ ప్లానింగ్ లో సక్సెస్ ను సాధించి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని చూస్తారు. అయితే నేటి కాలంలో యువత సక్సెస్ వైపు వెళ్తూనే మరోవైపు సంబంధాల విషయంలో భయాందోళనతో ఉన్నట్లు కొందరు మానసిక నిపుణులు తెలుపుతున్నారు. వీరికి ప్రేమ, ఆప్యాయత అనేవి బంధాలను పెంచకుండా దూరం చేస్తున్నాయి. అందుకు కారణం సోషల్ మీడియా అని తెలుస్తోంది. రాము అనే ఒక వ్యక్తి ఒక అమ్మాయితో స్నేహం చేశాడు. కొద్ది రోజుల తర్వాత అమ్మాయి చీట్ చేసి మరొక వ్యక్తిని ప్రేమించింది. దీంతో ఇంతకాలం ఆ అమ్మాయిపై ఎంతో ప్రేమను పెంచుకున్న రాము ఆమె దూరం కావడంతో తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు. ఇదే సమయంలో అతడు సోషల్ మీడియాలో వచ్చే బ్రేకప్, లవ్ వీడియోలు, సినిమాలు చూశాడు. దీంతో అతని మనసులో ప్రేమించడం అనేది పెద్ద తప్పు అనే ముద్ర పడిపోతుంది. ఫలితంగా అతడు ఎవరిపై ప్రేమ చూపకుండా, ఎవరితో మాట్లాడకుండా ఉండగలుగుతాడు. చివరికి పెళ్లి చేసుకోవడానికి కూడా అతనికి మనసొప్పదు. అయితే చాలా మంది పర్సనల్ లైఫ్ లో ఇలాంటివి జరగకపోవచ్చు, కానీ సోషల్ మీడియాలో వచ్చే బ్రేకప్, లవ్ స్టోరీస్, ఫేక్ రిలేషన్షిప్ వీడియోలు మాత్రం యువత మనసును అల్లకల్లోలం చేస్తున్నాయి. సమాజంలో చాలా మంది ప్రేమను పంచలేరు అని, స్వార్థం కోసం మాత్రమే ఉపయోగిస్తున్నారని ప్రచారం చేయడంతో యువత దీన్ని ఎక్కువగా నమ్ముతున్నారు. ఫలితంగా వారు ఒక భాగస్వామిని ఎంచుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదు అనే భావనతో ఉండి పెళ్లికి దూరం అవుతున్నారు. అయితే సోషల్ మీడియాలో వచ్చే బ్రేకప్, లవ్ స్టోరీస్, ఫేక్ రిలేషన్షిప్ వీడియోలు ఒక రకంగా మంచివి అని కొందరు అంటున్నారు. ఎందుకంటే యువత ముందు జాగ్రత్తగా ఎదుటి వ్యక్తి గురించి అంచనా వేసుకుని ఉంటారని అంటున్నారు. అయితే అందరూ మాత్రం ఇలా అర్థం చేసుకోలేకపోతున్నారు. కొందరు తప్పుగా అర్థం చేసుకుని ప్రేమ, ఆప్యాయత అనేది శుద్ధ అబద్ధమని భావిస్తున్నారు. రిలేషన్షిప్ విషయంలోనే కాకుండా కెరీర్ విషయంలో కూడా సోషల్ మీడియాలో వచ్చే వీడియోలను చూసి తమ సొంత అంచనాలను వేసుకోలేకపోతున్నారు. మార్కెట్లో ఉండే పరిస్థితులను ముందే సోషల్ మీడియా ద్వారా తెలుసుకుని తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. వాస్తవానికి సోషల్ మీడియాలో వచ్చే వీడియోలు వాస్తవానికి భిన్నంగా ఉంటాయి. వీటిని చూసి అంచనా వేయకపోవడమే మంచిదని కొందరు మానసిక నిపుణులు అంటున్నారు. చాలా మంది ఫేక్ అకౌంట్లను ఏర్పాటు చేసి అబద్ధపు ప్రచారం చేస్తారని అంటున్నారు.